సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి వస్తున్నాయి సార్. యూట్యూబ్ ఏమో బ్యాన్ చేస్తుంది, కొంతమంది వాటిని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో వాటిలో ప్రమోట్ చేస్తున్నారు. శిక్ష ఎలా ఉంటుంది సార్ ఆ బెట్టింగ్ యాప్స్కి? అంటే ఏంటి వాటి వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా, మనీ లాండరింగ్ క్రైమ్స్ కింద వస్తుందమ్మా. అది ఆ క్రైమ్స్ కింద వస్తుంది. కానీ ఏంటంటే అది బెట్టింగ్ యాప్ ఏంటంటే ఇప్పుడు సిగరెట్ తాగితే చచ్చిపోతావు రాబోయ్యి అంటావు, తర్వాత ఏమవుతుంది మందు తాగితే చస్తావు. ఇదే డౌట్ వచ్చింది సార్ నాకు. అయితే ఇప్పుడు ఐపీఎల్ ఆడుతూ ఉంటారు, సో దాని క్రికెట్ మ్యాచ్లోనే పైనే చూపిస్తారు కదా, అదేదో Dream11 అది కూడా బెట్టింగే కదా. మరి బెట్టింగ్ని వాళ్ళు లీగల్ ఎలా చేస్తారు, ఇక్కడ ఇల్లీగల్ అని ఎలా చెప్తున్నారు? ఇది 100% ఇల్లీగలే, కానీ క్వశ్చన్ చేసేటోడు లేడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా గవర్నమెంట్ కానీ ఒక బిగ్ పర్సనాలిటీస్ కానీ బెనిఫిషియరీ అవుతున్నారు కాబట్టి ఆడేటోనికి ఉండాలి. సో సూసైడ్ దానికి ఎందుకు పోతుంటాడు? పిల్లలు వాళ్ళకు డబ్బులు పాకెట్ మనీ సరిపోకపోతే వాళ్ళకు కొన్ని చైనా యాప్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు 3,000, 5,000, 10,000, అమ్మాయిలకు కూడా వాళ్ళు 15,000, 20,000 అప్ టు 50,000 వరకు వాడు ఏదో లోన్ అంటే నో గ్యారంటీ లోన్స్ అని ఇస్తాడు. ఇచ్చినాక ఏంటంటే వీడు పోయి ఫ్రీగా లోన్ వస్తాను కదా అని దొబ్బెత్తాడు. దొబ్బినాక ఇన్ఫర్మేషన్ డాటా అంతా తన దగ్గర పోతుంది. ఈ ఆడమ్మాయిలు అయితే వాళ్ళని ఏదైనా న్యూడ్గా ఫొటోస్ తీసి వాళ్ళ కాంటాక్ట్స్లకు పంపుతామని చెప్పి బెదిరియడం, ఇట్లా చాలా ఇష్యూస్ నేను అడ్వకేట్గా నా దగ్గర కూడా వస్తున్నది. ఒకటి సార్ ఏమైందంటే ఆ అమ్మాయి కూడా ఈ బెట్టింగ్ యాప్లోనే ఇరుక్కొని లక్షలు 12 లక్షలు దాగిచ్చింది. దట్ ఫైనల్గా ఏమైందంటే ఆ అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని పర్సనల్గా యూజ్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అట్లా మళ్ళీ ఫైనల్గా ఇంకా అమ్మాయిని బెదిరించడం స్టార్ట్ చేసిండు. అప్పుడు అమ్మాయి బయటపడింది. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ మీద కూడా చాలా ఇష్యూస్ ఇవి వస్తున్నాయి అమ్మా. కానీ పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళకు ఇప్పుడు ఈ రకమైన క్రైమ్స్ అప్డేట్ అవుతున్నాయి. ఎప్పుడో రిక్రూట్ అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సిస్టమ్ ఆపరేటింగే రాదు. కొత్త పిల్లలు వాళ్ళకు ఈ ట్రైనింగ్లో కూడా కొన్ని కోర్సెస్ యాడ్ చేసిండ్రు. ప్రజెంట్ పిల్లలు వాళ్ళంటే వచ్చే ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఎబో ర్యాంక్ ఐపీఎస్లు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు పోరగాళ్ళు ఏంటంటే వాళ్ళకంటే 8th క్లాసు 10th క్లాసు బీటెక్ పిల్లలు వాళ్ళే కూడా ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఒక పోలీస్ ఆఫీసర్ వైఫ్ కూడా మా క్లయింట్ ఉన్నది, అంటే కన్ఫర్మేషన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయననే ట్రేస్ చేసుకోలేకపోయింది. ఆయనకు చెప్పే పరిస్థితి ఈమెకు లేదు. ఆఖరికి తెలిస్తే కూడా ఆ కేసు కూడా ట్రేస్ చేసుకోలేనంత ఘోరమైన దుర్మార్గమైన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకంటే వీళ్ళు అప్డేట్ అయ్యారు అట్లా. కాబట్టి దీన్ని అరికట్టాలంటే కూడా ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అప్డేట్ కావాలి. మరి ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అప్డేట్ ఎక్కడ? ఎవడన్నా డ్యూటీ చేస్తాడా? వాళ్ళు పోలీసు వాళ్ళు ఏంది పిటిషనర్ దగ్గర డబ్బులు దొబ్బడమే, అక్యూజ్డ్ గారి దగ్గర డబ్బులు దొబ్బడమే. వీనికి మనం కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందంటే ఆ కంప్లైంట్ ఇస్తే ఆయన ఇన్కమ్ సోర్స్ పెంచినట్టే, కానీ న్యాయం జరిగే దిశలో అయితే ఎక్కడ పోలీస్ స్టేషన్లను అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అయితే లేవు. ఇదైతే ఎమ్మెల్యే ఫైరో చేయాలి. ఆ ఎమ్మెల్యేనో వాడు కౌన్సిలరో మన కార్పొరేటరో వాడినో వీడినో ఈ చోటా మోటా లీడర్లు లేదా పైరో కారు అప్పటిదాకే వాళ్ళ మాట వింటున్నారు. తర్వాత వీళ్ళకి నచ్చిందే చేస్తున్నారు. ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే కాదమ్మా, పోలీసునికి వాళ్ళ సంతమ్మ ఫోన్ చేసినా కూడా ఒక 10,000 తీసుకున్న కాడ 1,000-500 తగ్గిస్తాడు తప్ప వానికైతే లేదమ్మా, చిత్తశుద్ధి లేదు. కానీ నేను నిజాయితీగా చెప్తే ఏంటంటే మనము ఒక ఓటింగ్ చేసి ట్రైనింగ్ చేసి ఒక 1 year ట్రైనింగ్ చేసి ఓటింగ్ చేసి నేను ప్రజాసేవ చేస్తా అని చెప్పి ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకున్నట్టు వాళ్ళ నడవడికి ఉంటలేదు. వాళ్ళు ఎట్లా ఎర్న్ కావాలనేదాన్ని. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లలో వాళ్ళందరూ చనిపోతున్నారు కదా సార్, వీళ్ళు ఎలా పట్టుకొని ఎలా వీళ్ళపైన కేసులు పెట్టే అవకాశం ఉంటుంది? లేదమ్మా, అప్డేట్ లేదు. ఇప్పుడు వాళ్ళు చనిపోతున్నారు అంటే వీనికి సోయి ఉండాలి కదా ఫస్ట్. చిన్న పిల్లలు సార్, ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు వాళ్ళే ఉంటున్నారు. తల్లిదండ్రులు వాళ్ళపైన ఒక నియంత్రణ అనేది ఉంచుకోవాలి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అన్నట్టుగా. వీళ్ళు అక్కడ పోయినరు, ఈడ చేసిండ్రు, వాళ్ళు ఏదో ఇరుకుతా ఉన్నారు. ఎంత జాగ్రత్త పడ్డా కూడా పేరెంటింగ్ అనేది ఒక ప్యాంపరింగ్గా వాళ్ళను ఓపెన్గా ఉంచుకోవాలి. ఫ్రెండ్లీగా ఉండాల్సిన రోజులు ఇవి. వాళ్ళను హార్ష్గా బిహేవ్ చేయడం, తప్పు చేసినానికి ఎందుకు అయింది? ఇప్పుడు మనం జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ వేసుకుంటాం, ట్యాబ్లెట్ వేస్తేనే తగ్గుతుంది. లేదు అనుకోకుండా నేను రోడ్డు మీద పోతాను, వాడు బాగా తాగచ్చి గుద్దుతాడు. నేను వాని మీద అలిగి నాకు కాలు ఇరిగింది, నేనేం తప్పు చేయలే, వాడు వచ్చి రాంగ్ సైడ్ వచ్చి గుద్దిండు అంటే కాలు అట్లనే వంకరనే ఉంటుంది. కానీ మనకు అది ఒక డిసీజ్ అనుకొని రిపేర్ చేసుకోవాలి పిల్లల్ని, సొసైటీని. అది పోలీస్ వ్యవస్థ పైన, ప్రభుత్వాలపైన,
తల్లిదండ్రులపైన విద్యార్థులకు చదువు చెప్పే ఉపాధ్యాయులపైన ఇట్లుంటాయి. ఇక్కడ అవి ఎవడున్నాడు అన్ని చెడు మార్గంలోనే పోతుండే. అయ్యవగే సోయి లేదు. వాడు మనకు స్కూల్స్లలో కార్పొరేట్ స్కూల్స్ అంటారు, వాడిని ఏమనద్దు, కొట్టద్దు, తిట్టద్దు, వాడిని ఒక మాట కార్పొరేట్ స్కూల్స్లో ఇంకో ఈ మధ్య మంచిగా ఒక కల్చర్ బాగా వచ్చింది సార్, డ్రగ్స్ కల్చర్. ఇంకా అంతే ఇక అది ఇవాళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బయటికి పోతే ఇంటికి వచ్చే బాయ్ బెస్టీ బాయ్ ఫ్రెండ్ అని అవును ఇంకా ఇక మాట్లాడద్దు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియనంత. అది ఇక ఇప్పుడు అంతే ఇక డ్రగ్స్ కల్చర్ చాలా ఘోరం ఉంది పరిస్థితి. చూడాలి ఇంకెట్టిపోతుందో దాని మీద. అంటే దీనికి సంబంధించి చట్టంలో ఏం లేదా సార్? అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇప్పుడు వచ్చినాయి, అంటే వాటిని ఎలా నిలువరించాలి, వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి, అసలు వాళ్ళు దొరుకుతారా? ఇది ఒక సైబర్ క్రైమ్, మేబీ దొరుకుతారా వాళ్ళు? ఒక్కరికన్నా శిక్ష పడిందా సార్ ఇప్పటిదాకా? ఇప్పటివరకు అయితే సైబర్ క్రైమ్స్ డిటెక్ట్ అయిన కేసులు కొన్ని, ఆ కొన్ని కూడా కొంతమంది ఆఫీసర్స్కి వాటి మీద పూర్తి అవగాహనతో చేసుకొని వాళ్ళు కొంత స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని, పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు సొంతంగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని వాటిని డిటెక్ట్ చేసి చేస్తే వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే కొన్ని దొరికినాయి, రికవరీ అయినరు. దాని ద్వారా అంటే ఫారెన్ కంట్రీస్లో అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొన్ని యాప్స్ తీసుకొని ఇక్కడ ఫారినర్స్ వేరే కంట్రీ, నైజీరియా అట్లాంటి కంట్రీస్, అవి కెన్యా అట్లాంటి కంట్రీస్లోకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ పిల్లల్ని కొంతమందిని రిక్రూట్ చేసుకొని వర్క్ చేయించుకొని వాళ్ళు అక్కడికి తీసుకొని పోవడం. చాలామంది ఉన్నారు మంచి ఎడ్యుకేటెడ్స్ పోలీస్ ఆఫీసర్స్. ట్యాంపరింగ్ అవుతుంది, మంచి చాలా పెద్ద వాళ్ళ ఇష్యూస్లలో కూడా అవుతుంది. దీని మీద గవర్నమెంట్ కొంచెం అప్డేట్ అవుతుంది, క్రైమ్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి, కొత్త చట్టాలు వస్తున్నాయి. ఈ జూలైలో ఈ ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసేస్తున్నారు. భారతదేశంలో కూడా కట్టుదిట్టమైన చట్టాలు ఒకటి. అంటే సార్ సౌదీ కంట్రీస్లో చేసినట్టు ఎందుకు చేయలేకపోతున్నారు సార్? నేరం చేసిన వాడికి ఏమంటే శిక్ష చేయొచ్చు కదా. సౌదీలో ఒకటే రాజు ఉంటాడు, ఒకటే తీర్పు ఉంటుంది. ఇక్కడ ఒకరిని పట్టుకోగానే ఓడొస్తాడు, ఒకరిని పట్టుకొని ఓడొస్తాడు. మన చట్టాలల్లో ఒక కేసు మీద ఇద్దరు వాదిస్తారు. ఇప్పుడు నా క్లయింట్ తప్పు చేసిన ఓడొస్తే నేను మనకి కాపాడితేనే నాకు ఫీజు ఇస్తాడు. ఇది తప్పు కేసు నేను వాదించానంటే వీడు ఒక్కడే ఉన్న 60 శుద్ధపూస, ఇంకోడు ఉన్నాడని ఇంకోటి వాదిస్తాడు. ఈ సిస్టమ్ మళ్ళీ స్పీడీ డిస్పోజ్ ఉంటుంది. సౌదీకి మనకి ఏంటంటే అక్కడ విత్ ఇన్ ద మంత్స్ డిస్పోజ్ అవుతాయి. యూకేలోనైతే ఒక 24 hours, యూఎస్లో కూడా 24 hours డిటెక్ట్ అవుతుంది. అదే ఒక డౌట్ ఉంది సార్, ఒక 24 hours తర్వాత వాడు నేరస్తుడు కాడు అని తెలిసింది, మరణ శిక్ష వేసారు, పరిస్థితి 24 hours తర్వాత వీళ్ళు ఆల్రెడీ చెప్పేసారు తీర్పు, అతనికి మరణ శిక్ష కూడా అమలైపోయింది. ఆ తర్వాత అతను నేరస్తుడు కాదు అని తెలిసింది, పరిస్థితి ఏంది? అది తప్పమ్మా. అది అంటే ఆ జడ్జికి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయనకు జడ్జిలకు శిక్షించలేదు, పోలీసు వారిని శిక్షించలేదు. వాళ్ళకి ఉన్నదాని మీద ఏంటంటే ఆయన ఎవిడెన్స్ అట్లా ఉంది, ఆ ఎవిడెన్స్ ప్రకారంగా ఈయనకు మరణశిక్ష వేయొచ్చు అని ఉంటుంది. కానీ పర్సనల్గా జడ్జికి ఏముంటుందమ్మా, ఆయన ఎవరు పడితే వాళ్ళ గురి శిక్షలు అవి వేసేదానికి ఉండదు. అక్కడ పోలీసు వారు ప్రవేశపెట్టిన సాక్ష్యాల ఆధారంగా ఆ కేసుకు సరిపడే ఆయనకు శిక్ష వేసే సరిపడే ఒక ఎవిడెన్సెస్ లీడ్ కనుక వాళ్ళు పోలీసు వారు ప్రొవైడ్ చేస్తే ఆయన అట్లా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసి ఉంటాడు.